భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 3/7/2025 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్ష షష్ఠి శనివారం పునర్వసు నక్షత్రం సాయంత్రం 5:50 వరకు వర్జ్యం ఉదయం 6:05 నుండి 7:39 వర్జ్యం ఉంది. రాత్రి కూడా వర్జ్యం 1:48 నుండి 3:23 వరకు వర్జ్యాలు ఉన్నాయి. దుర్ముహూర్తం కూడా ఉదయం 5:37 నుండి 7:18 వరకు దుర్ముహూర్తాలు. సూర్యోదయం 7:37, సూర్యాస్తమయం 6:15. అమృత గడియల మధ్యాహ్నం 3:28 నుండి 5:02 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 7:48 నుండి 8:20 వరకు. సాయంకాలం 5 గంటల నుండి 6 గంటల వరకు శుభకాలం. ధృతియోగం ఉదయం 8:23, తైతుల కరణం మధ్యాహ్నం 1:20, గరంజి రాత్రి 12:53. ఈరోజు పునర్వసు నక్షత్ర రాముల వారి ఆరాధన దర్శనం, పునర్వసు నక్షత్ర అభిషేకం, అర్చన, పునర్వసు నక్షత్ర కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి. శనివారం విష్ణు ప్రీతికరం పునర్వసు నక్షత్రం కావడం విశేషమైన రామమందిరాల్లో విశేష అర్చనలు జరుగుతూ ఉంటాయి. రామును దర్శించడం స్మరించడం వల్ల విశేషమైన సత్ఫలితాలు కలుగుతాయి. దినారంభ చక్రంలో ఈరోజు ముందుగా మేషరాశి, రుణములు తీర్చుట, శుభకార్యాల నిమిత్తమై బంధుమిత్రుల కలయిక ఆనందంగా ఉండే అవకాశం. వృషభ రాశి గృహ వాహన లాభాలు, ఉద్యోగంలో బదిలీలు ఒత్తిళ్ళు కూడా ఉండే అవకాశం, అధిక ఖర్చులు. మిథున రాశి వారికి ధనలాభం, శత్రుజయము దైవబలంతో ముందుకు వెళ్ళే అవకాశాలు. కర్కాటక రాశి భార్యాపుత్రాదులతో విరోధం, సమస్యలు, అగౌరవము, కొంచెం అనారోగ్య సమస్యలు, అధిక ఖర్చులు ఉండే అవకాశాలు. సింహరాశి స్త్రీల వల్ల సమస్యలు, అనారోగ్యం వల్ల ఇబ్బందులు ఉండే అవకాశాలు, దైవ ఆరాధన మేలు చేసే అవకాశం. కన్యారాశి అకాల భోజనాలు, అనిద్ర, రుణదాతల ఒత్తిడులు ఉండే అవకాశం. తులారాశి వారికి ధనమునకు ఇబ్బంది, రుణములు చేయవలసి రావలసి వచ్చుట. వృశ్చిక రాశి స్త్రీ మూలకంగా లాభాలు, ప్రయాణ సౌఖ్యం, ధన సమృద్ధి, దైవ దర్శనం. ధనస్సు రాశి ప్రయాణాల్లో ప్రమాదాలు, ఆరోగ్య సమస్యలు, దానివల్ల ఇబ్బందులు ఉండే అవకాశాలు. కుంభరాశి వారికి తీర్థయాత్రలు, కార్యజయము, అధిక ఖర్చులు ఉండే అవకాశం ఉంది. మీనరాశి స్త్రీల వల్ల బాధలు, వ్యతిరేకత, నేత్ర శిరోబాధలు, దైవ చింతన, దేవాలయ దర్శనాలు చేయడం వల్ల యోగ్యంగా ఉండే అవకాశం. వ్యాసాయ వ్యాసరూపాయ విష్ణవే. విష్ణు సహస్రనామంలో ఈరోజు పరమేష్టి, వాం పరమేష్టినే నమః. శ్రేష్టమగు స్వక్రియమగు మహిమ చేత హృదయ కాలమునందు ఉండువాడగుట చేత పరమేష్టి అన్నారు. అలా ప్రసిద్ధిగాంచిన పరమేష్టి విభ్రాజిత అనే మంత్రవర్ణంలో కూడా ఉంది. పరమే వ్యోమన్ ప్రతిష్ఠిత హృదయ గుహలయందు ఉండేవాడు, హృదయంలో ఉండేటువంటి వాడని కఠోపనిషత్తు కూడా మనకు చెప్పింది. కాబట్టి పరమమైన శ్రేష్టమైనటువంటి వాడు పరమాత్మ కనుక పరమేష్ఠి అన్నాడు. మానవుడు హృదయ మందిరంలో ఉండేటువంటి శ్రేష్టమైనటువంటి వాడు, ప్రసిద్ధిగాంచినటువంటి వాడు, ఆత్మస్వరూపంగా ప్రతిష్ఠింపబడినటువంటి వాడు పరమాత్మే కనుక ఆయన్ని పరమేష్ఠి అన్నారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.